పంటల మార్పిడి తీసుకురావాల్సిన అవసరం ఉంది వ్యవసాయ కమిషన్ సూచించిన విధంగా. బట్ ఆ ప్రభుత్వం అదే చెప్పింది, ఈ ప్రభుత్వం అదే చెప్పింది. అల్టిమేట్ గా రైతును కన్విన్స్ చేయాలి. ముఖ్యంగా ఆయిల్ పామ్ కు ఒక ఇబ్బంది ఏంటంటే ఎక్కువ ఎకరాలు అంటే చిన్న చిన్న కమతాలు, చిన్న 1-2 ఎకరాలు ఉంటే సాగు చేయలేరు. ఒక 5 ఎకరాలు 10 ఎకరాలు ఉన్న వాళ్ళందరూ కనుక సాగు చేస్తే చాలా మనకు దేశానికి లాభం ఫస్ట్. ఎందుకంటే మనం వేరే దేశాల నుంచి, మలేషియా నుంచి, అక్కడి నుంచి ఇంపోర్ట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. విదేశీ మారక ద్రవ్యం విలువ పెరుగుతుంది, మన దేశం స్ట్రెంగ్తన్ అవుతుంది. మనం కన్జ్యూమ్ ఎంత చేస్తామో దానికి అనుగుణంగా పంటలు పండించాల్సిన అవసరం ఉంది. అంటే ఇన్ని లాభాలు ఉండగా కూడా ఎందుకు ఇది ముందుకు వెళ్ళట్లేదు? పంట మార్పిడి విషయంలో ఎందుకు ఇంత డిలే అవుతుంది? అంటే ఇప్పుడు చాలా ఈజీ, వరి పండించడం చాలా తేలిక, మిగతా పంటలు పండించడం కొంచెం శ్రమతో కూడుకున్న వ్యవహారం. మెయిన్ ఏంటంటే అగ్రికల్చర్ లేబర్ దొరకడం కూడా కష్టమైపోయింది. ఇప్పుడు లేబర్ కూడా ఇప్పుడు బీహారు, జార్ఖండ్, వెస్ట్ బెంగాల్ నుంచి రావాల్సి వస్తుంది. సో రైతులు కూడా అటే చూపుతారు కదా, కష్టపడి ఎందుకు, ఇక్కడైతే వరి సంబంధించి అయితే ఈజీగా ప్రభుత్వం కూడా మద్దతు ధర ఉంది కదా అని అనుకుంటారు. కానీ సమస్య ఏంటంటే ఇప్పుడు జరుగుతుంది కదా, కొనుగోలులో ఇబ్బంది పడుతున్నారు. పంట పండించడం ఈజీ, పంట అమ్మడం కష్టం అవుతుంది. అదే ఆయిల్ పామ్ అయితే వాళ్ళ దగ్గరకే వచ్చి ఈ కంపెనీస్, పతంజలి లేకపోతే ఐటీసీ కంపెనీస్, ఇవన్నీ కూడా వాళ్ళకి ఆయిల్ ప్రొడ్యూస్ చేయాలంటే సన్ఫ్లవర్ ఆయిల్ లేకపోతే పామ్ ఆయిల్, గ్రౌండ్ నట్ ఆయిల్, ఏం చేసినా ఇవన్నీ సన్ఫ్లవర్ పండిస్తే సన్ఫ్లవర్ ఆయిల్, గ్రౌండ్ నట్ పండిస్తే గ్రౌండ్ నట్ కోసం వాళ్ళే వీళ్ళ దగ్గరకు వచ్చి కొనుగోలు చేస్తారు కదా. అయితే దానికి మద్దతు ధర లేదు అని చెప్పి, సో ప్రభుత్వం కూడా కొంత, కేంద్ర ప్రభుత్వం కూడా కొంత సబ్సిడీ ఇస్తుంది, రాష్ట్ర ప్రభుత్వం సబ్సిడీ ఇస్తుంది. కాబట్టి పప్పు ధాన్యాలు కూడా, పప్పులు కూడా మనం తాండూరు కందిపప్పు చాలా ఫేమస్. అక్కడ తప్ప ఎక్కడ కందిపప్పు లేకపోతే ఒక దశలో అప్పుడు పప్పుల రేట్లు చాలా విపరీతంగా పెరిగాయి. ఒక 5-6 సంవత్సరాల క్రితం బర్మా నుంచి, ఇంకా ఆఫ్రికన్ కంట్రీస్ నుంచి పప్పులు ఇంపోర్ట్ చేసుకోవాల్సిన సిచ్యువేషన్ వచ్చింది. కూరగాయలు కూడా, వెజిటేబుల్స్ ఆల్సో షార్టేజ్ ఉంది. వీటన్నిటి మీద కాన్సన్ట్రేట్ చేయాలి. చేస్తేనే అది దాని దిశగా రైతును ఎడ్యుకేట్ చేయాలి. మెయిన్ గా లాభం వస్తుంది ఈ పంటలకి, కమర్షియల్ క్రాప్స్ ఇవి అని కమర్షియల్ క్రాప్స్ వైపు ఎంకరేజ్ చేయాల్సిన అవసరం ఉంది. వీటికంటే వరి కావాలి, ఎవరైనా ఏదైనా మన కడుపు నిండాలంటే వరి కావాలి. కానీ మన రాష్ట్రంలో కన్జ్యూమ్ చేసేదానికంటే 7 రేట్లు ఎక్కువ పడుతుంది. భారతదేశం అంటే భారతదేశంలో ఉత్తరాదిలో గోధుమలే కదా తినేవి, సౌత్ ఇండియన్ స్టేట్సే కదా. అందులో కేరళలో తినేది ఇంకా వేరే, తమిళనాడు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, కొంచెం మహారాష్ట్ర వాళ్ళు రోజు తినరు కదా, ఎప్పుడో కొంచెం వాళ్ళు రోటీ తింటారు కదా. సో కన్జంప్షన్ ఏమో తగ్గుతుంది. ఇప్పుడు చాలా మందిని డిస్కరేజ్ కూడా చేస్తున్నారు కదా, షుగర్ బీపీలు అయితే రైస్ తినకండి, మిల్లెట్స్ తినండి, ఇవన్నీ చెప్పి. సో మిల్లెట్స్, ఈ మిగతా పంటల వైపు ఎంకరేజ్ చేయాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా ఉంది. ఇప్పుడైతే ఆహార ధాన్యాల గోదాములు అన్ని కూడా నిండిపోయినాయి. సరే, కరువు కోటకాలు ఈ సంవత్సరం ఎల్నినో వచ్చినా ఏదొచ్చినా మన దగ్గర మంచి వాటర్ అవైలబిలిటీ వల్ల పెరుగుతుంది. వాటర్ కూడా ఎక్కువ కన్జ్యూమ్ చేస్తాయి. సో ఈ దృష్ట్యా పంటల మార్పిడిని ఎంకరేజ్ చేయాలి. రేవంత్ రెడ్డి ప్రభుత్వం కనుక తీసుకొస్తే డెఫినెట్ గా దాన్ని అందరూ వెల్కమ్ చేయాల్సిందే. Yes, thank you Bharat for your deep analysis. So